హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ అయితే నా ఒక ట్రిప్ కంప్లీట్ అయ్యింది అనుకునే లోపే ఇంకో ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాను. కాకపోతే ఈసారి ఫ్రెండ్స్తో కాదు, మా తమ్ముడు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మేము చెన్నై రీచ్ అయిపోయాము. చెన్నై రీచ్ అయినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కోయంబత్తూర్ వెళ్ళే బస్ అయితే ఎక్కేసుకున్నాము. నెక్స్ట్ అక్కడ దిగి ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఊటీ వెళ్ళే బస్లో అయితే ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో మేము అక్కడ దిగేసరికి 4 అయ్యింది అనమాట, ఎర్లీ మార్నింగ్. ఇంకా నెక్స్ట్ రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ సూపర్ ఉంది. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే ఒక్కొక్క ప్లేస్ విజిట్ చేయడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ ఇక్కడ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసరికి లేక్ బోట్ హౌస్ అనమాట. ఇదంతా మేమైతే బస్ మాట్లాడుకున్నాము, పర్ పర్సన్ 300 ఫర్ 1 డే. నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఒక్కొక్క వ్యూ పాయింట్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసరికి వ్యాలీ వ్యూ పాయింట్. నెక్స్ట్ అయితే మేము ఇంకా సింగారా టీ గార్డెన్కి వెళ్ళామన్నమాట. చూడండి అక్కడ ఫాగ్ అయితే ఎలా పడుతుందో. నెక్స్ట్ ఇంకా అక్కడ నేను గెటప్ వేసుకొని కూడా ఫోటో అవి దిగాను అనమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి మేము ఇక్కడ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే చాక్లెట్ అన్నది ఎలా ప్రిపేర్ అవుతుంది, టీ పౌడర్స్ అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నీట్గా. అక్కడ ఒక డెమో టీ ఇచ్చారు, తాగి ఇంకా నేను టీ పౌడర్ అలాగే చాక్లెట్స్ పర్చేస్ చేశాను అనమాట. ఇంకా సో ఇంకా అక్కడ పెట్టిన డెమో పీసెస్ అవన్నీ క్లారిటీగా చూసుకొని నెక్స్ట్ అయితే ఇంకా మేము హోటల్ రీచ్ అయ్యాము. హోటల్లో ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే మా విజిటింగ్ స్పాట్ వచ్చేసరికి ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ అనమాట, దట్ ఈస్ దొడబెట్ట పీక్. నెక్స్ట్ ఇంకా అక్కడైతే సూపర్ విండ్ ఉంది. నిజంగా ఎంత బాగుందంటే ఎగిరిపోతామేమో అని చాలా భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా అక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ అయితే పాటలు వింటూ ఇంకా రూమ్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. దట్స్ ఫర్ టుడే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.